హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మంచి అరోమాటిక్ రసం అండి. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేడి వేడి రసంలోకి ముద్దపప్పు కాంబినేషన్తో ఈ రసం వేసుకొని తిన్నారంటే టేస్ట్ అమోఘం అండి, అంత బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకోవాలండి. ఈ చింతపండులో ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి. ఇసుక ఏమీ లేకుండా ఉంటుందండి. కొంచెం వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. మరి కొంచెం వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి చేతితోటి స్మాష్ చేసుకుంటూ రసం మొత్తాన్ని తీసుకోండి. ఈ విధంగా చింతపండులో పులుపు అంతా బయటికి వాటర్లోకి వచ్చేంత వరకు మ్యాష్ చేసుకొని ఈ తొక్కలు మొత్తం రిమూవ్ చేసేసుకోండి. చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్ సరిపడినంత కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇవి మరిగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి తీసుకొని నిప్పుల మీద కానీ స్టవ్ బర్నర్ మీద కానీ పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మనకి టేస్ట్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే ఈ రసం టేస్ట్ మొత్తం ఈ మసాలా ప్రిపరేషన్లోనే ఉంటుందండి. ఒక చిన్న రోట్లోకి 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. 4 వెల్లుల్లి కూడా వేసుకొని చిన్న టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఈ విధంగా మసాలా ఇంకా రెడీ అయిపోయిందండి. మనకి రసం కూడా ఈలోపు మరిగిపోయింది. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంక ఈ రసానికి తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఒక చిన్న తాలింపు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి తాలింపు గింజలు, ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకుని మసాలా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మరిగిపోయిన రసంలోకి యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ రసం అనేది ఎక్కువగా మరిగించాల్సిన అవసరం ఉండదండి. మనకి ఫ్లేవర్ అనేది పోతుంది, టేస్ట్ కూడా తగ్గుతుందండి ఎక్కువగా మరిగించామంటే. ఈ రసము జస్ట్ 1 నిమిషం పాటు మరిగితే సరిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. వేడి వేడిగా అన్నంలోకి ఈ రసము ముద్దపప్పు కాంబినేషన్ టేస్ట్ సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.